మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ఈ ఆదివారపు ఆరాధనలోనికి దేవుని యొక్క సన్నిధిలోనికి చేరుకుడు వచ్చిన నా దేవుని ప్రియులందరికీ కూడా నా నిండు హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. అందరూ బాగున్నారా? నా దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించి కృపలో భద్రపరచునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుంచి అందరూ చక్కగా మీ బైబిల్ మీ ఒడిలో ఉంచుకొని చక్కగా దేవుని వాక్యాన్ని గమనించండి. పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథం 49వ అధ్యాయం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 8వ వాక్యాన్ని చదువుకుందాం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొర ఆలకించి నీకు ఉత్తరమిచ్చి తిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని. బయలువెల్లుడి అని బంధింపబడిన వారితోనూ, బయటకు రండి అని చీకటిలోనున్న వారితోనూ చెప్పుచు, దేశమును చక్కపరిచి పాడైన స్వాస్థ్యములను పంచిపెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించి తిని. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు మనందరితో మంచి మాట ఆయన సెలవిస్తూ ఉన్నాడు. ఏమని ప్రభు మనతో ఇక్కడ చెప్తూ ఉన్నారు? యెషయా గ్రంథం 49వ అధ్యాయం 8వ వాక్యంలో యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొర ఆలకించి నీకు ఉత్తరమిచ్చి తిని. ఈ నెల వాగ్దానం ఏంటి? ఈ నెల వాగ్దానం ఏంటి? నీవు నాకు మొరపెట్టగా నేనున్నాను అన్న దేవుడు, నీవు మొరపెట్టినప్పుడు అనుకూల సమయమందు ఆ మొరను దేవుడు వింటాడు. వినిన దేవుడు ఏం చేస్తాడు అని అంటే, మన దైనందిన జీవితాల్లో ఎన్నో అద్భుతమైన కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడు ఆయన మన మొర వింటాడు అని అంటే, అనుకూల సమయమందు నేను నీ మొర ఆలకించి తిని. ఎందుకు అని అంటే, ఆయన రక్షణ దినమందు నిన్ను ఆదుకోవడానికి. మనం ఏమనుకుంటాం, నేను ఎంత ప్రార్థన చేస్తున్నా, నేను ఎంత మొర పెడుతున్నా దేవుడు నా మొర వినట్లేదు, అసలు దేవుడు ఉన్నాడా లేడా, అసలు దేవుడికి నా ప్రార్థన వినబడుతుందా లేదా, ఎన్నో ఆలోచనలు మనకు వస్తూ ఉంటాయి. అయితే ప్రభు అంటారు, నీవు మొర పెడుతున్నావు, అది అనుకూల సమయమున నేను ఆలకించి దానికి ఉత్తరమిచ్చి రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటాను. ఇక్కడ ఈ దినాన మనము వినవలసిన అంశం ఏంటంటే, దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, బయలు వెల్లుడి అని బంధింపబడిన వారితోనూ, బయటికి రండి అని చీకటిలో ఉన్న వారితో చెప్పుచున్నాను అంటాడు. దేవుడు ఏం చేస్తున్నారు అని అంటే, బయటికి రమ్మని పిలుస్తూ ఉన్నాడు. ఎవరిని బయటికి రమ్మని పిలుస్తూ ఉన్నాడు? అక్కడ చీకటిలో ఉన్నవారిని బయటికి రండి అని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఈ రోజున మనం అందరం కూడా ఎక్కడున్నాము అని అంటే చెప్పండి, ఎక్కడున్నాం? ఒక్కొక్కరు చూస్తే ఎన్నో పరిస్థితుల్లో కూర్చొని ఉంటారు, బయటికి రమ్మంటే రారు. ప్రభు అంటారు, ఇదిగో చీకటిలో ఉన్నవారిని బయటికి తీసుకురాబోతున్నాను. చెప్పండి, ఎక్కడున్నాం మనం? నాకు తెలిసి మీరు అక్కడే ఉంటారు, రారు. మీరు ఎంత భయం లేకుండా చెప్తున్నారు మీరు. అందుకే ఎవరెవరు చెప్పినారో పోయేటప్పుడు మయూర అక్కడ పేర్లు ఇచ్చిపోండి. రేపు జనవరికి మీ అందరికి బాప్తీసం ఇస్తా. ఇంకా చీకటిలోనే ఉంటారా మీరు? చెప్పండి. ఇప్పుడు నేను ఏం చెప్పాను? ఎక్కడున్నారు మీరు అని అడిగాను. ఎక్కడున్నారు? దేవుడి మందిరంలో. ఓకే, వెలుగులోనే కదా మనం ఉన్నాం. ఇంకా చీకటిలోనే ఉంటారా? చెప్పండి అండి. ఎవరిని పిలుస్తున్నాడు దేవుడు ఇక్కడ? చీకటిలో ఉన్నవారిని. ఇప్పుడు మీరేం చెప్పారు? ఎక్కడున్నారు అని అంటే, మేము చీకట్లో ఉన్నాం అంటున్నారే.
ఎడ చేయాలి మిమ్మల్ని? ఎవరిని బయటికి రమ్మంటున్నాడు దేవుడు అని అంటే, చీకటిలో ఉన్న వారిని బయటకు రండి అని దేవుడు పిలుస్తూ ఉన్నాడు, అని దేవుడు వారితో చెప్తూ ఉన్నాడు. మనం ఏ స్థితిలో ఉన్నామో మనకు తెలుసు. మనం చీకటిలో ఉన్నామా, వెలుగు సంబంధులుగా ఉన్నామా? చీకటి సంబంధులుగా బ్రతుకుతున్నామా, వెలుగు సంబంధులుగా బ్రతుకుతున్నామా? ఒకసారి ఆలోచిద్దాం. మన దైనందిన జీవితాల్లో కొన్ని పరిస్థితుల్లో నుండి బయటికి రాలేకపోతున్నాం మనం. దేవుడైతే మనల్ని పిలిచాడు. చీకటిలో ఉన్న మనల్ని, ఒకప్పుడు చీకటిలో బ్రతుకుతున్నాం, ఒకప్పుడు లోకంలో బ్రతుకుతున్నాం, ఒకప్పుడు పాపంలో బ్రతుకుతున్నాం. అక్కడ నుండి దేవుడు మనల్ని బయటికి తీసుకొని వస్తే మరలా మనం ఏం చేస్తున్నామంటే, అయ్యా ఇవన్నీ మాకు కుదరవు ప్రభువా, నేను ఇక్కడే ఉంటాను, నేను ఇక్కడే బ్రతుకుతాను, ఇక్కడే జీవిస్తానని మనం బయటికి రాకుండా అదే పరిస్థితుల్లోనే కూర్చొని ఉన్నాం. ఏది మనల్ని వెంటాడుతుందో, ఏ పరిస్థితి మనల్ని కృంగదీస్తుందో, ఏ పరిస్థితిని బట్టి మనకు అవమానం కలుగుతుందని తెలిసినప్పటికీ మనం అక్కడే కూర్చొని ఉంటాం. మనం బయటికి రాము. మనం అక్కడే కూర్చొని మూలగతా, ఏడస్తా, ఏమండి సనుక్కుంటూ ఆలోచిస్తూ ఇంక అక్కడే కూర్చొని ఉంటామే. కానీ అరే, దేవుడు ఆ పరిస్థితుల్లో నుండి నన్ను బయటికి రమ్మంటున్నాడు కదా, నేను ఎందుకని ఈ పరిస్థితుల్లోనే కూర్చొని ఉండాలి? ఆలోచించండి. పరిశుద్ధ గ్రంథంలో తండ్రికి వ్యతిరేకంగా లేచాడు. తండ్రికి వ్యతిరేకంగా లేచి ఎట్లాగైనా సరే ఆ సింహాసనం మీద కూర్చోవాలి. అరే, మీ నాన్న పోతే సింహాసనం ఎవరికి? అమ్మా కొడుకేగా, వస్తుందా లేదా? వీడికి చూడండి, అహంకారము గర్వము ఎక్కువైపోయి తండ్రి మీద వ్యతిరేకంగా లేచి ఎట్లాగైనా సరే సింహాసనం మీద నేను కూర్చోవాలి. వీడి ఆశ అంతా ఏంటంటే తండ్రి చావాలి, తండ్రి చావాలి. తండ్రి చేస్తే ఎప్పుడు తండ్రి చేస్తాడా? ఆ సింహాసనం మీద కూర్చోవాలి. ఎట్లాగైనా సరే తండ్రిని చంపాలి, అతని ఆ సింహాసనం మీద నుంచి పడదోయాలి. ఇదే ఆలోచనలతో నడిపించబడ్డాడు. తనకంటూ ఒక గుంపుని ఏర్పాటు చేసుకున్నాడు, తనకంటూ ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని ఇప్పుడు దావీదు మీదకి వ్యతిరేకంగా పోయాడు. యుద్ధానికి వెళ్ళాడండి. యుద్ధానికి వెళ్తే తండ్రి కదా, తండ్రి ఏం చేశాడు తెలుసా? యుద్ధానికి ఇతని దగ్గర ఉన్న వారిని కూడా పంపించాడు. అయితే ఆయన అంటాడు, అరే చూసి చూడనట్లుగా ఏదో మీరే ఓడిపోయేసి వచ్చిందిలే, ఎందుకు వచ్చింది వాడితో? ఆడెవరో తెలుసా? నా కొడుకు. వాడి మీదకి మీరు యుద్ధానికి వెళ్తున్నారు, సరే మీ ఇష్టమే కాబట్టి మీ ఇష్టానుసారంగా నేను చేస్తున్నాను, మిమ్మల్ని కాదనట్లేదు అని చెప్పి ఎట్లాగో ఒప్పించడానికి ట్రై చేశాడు. కానీ మొత్తానికి యుద్ధానికి పంపించాడు. అయితే యుద్ధానికి పంపిస్తే ఇప్పుడు ఏం జరిగిందంటే, అక్కడున్న వాళ్ళు సైన్యం చచ్చారు, వీళ్ళు సైన్యం చచ్చారు మొత్తానికి. అయితే అబ్షాలోము కూడా ఏమయ్యాడు అని అంటే, తన తల వెంట్రుకలు చెట్టుకు తగులుకొని ఏలాడుతూ ఉంటే అతన్ని అక్కడే చంపేసినట్లుగా బైబిల్లో రాయబడింది. అయితే ఈ విషయము దావీదు దగ్గరికి తీసుకొని వచ్చారు. దావీదుకి, అయ్యా నీ కొడుకు చచ్చిపోయాడు అని చెప్పారు. నీ కొడుకు చనిపోయాడు అని చెప్పినప్పుడు వాస్తవానికి తండ్రి ఏం చేయాలి అని అంటే, ఒక రకంగా చూడాలి అంటే సంతోషించాలి. ఎందుకనంటే అక్కడ దేవుని ప్రజల మీదకి వ్యతిరేకంగా లేచాడు ఆయన. కొడుకు కావచ్చు, మరొకరు కావచ్చు, కానీ దేవుని బిడ్డల మీదకి వ్యతిరేకంగా లేచి దేవుడు ఊరుకుంటాడా? అయితే దావీదు ఏం చేశాడంటే అక్కడ కూలిపోయి అక్కడే కూర్చొని నా కొడుకు చచ్చిపోయినాడు అని అంటే, అందులో నుండి ఒక వ్యక్తి వస్తాడు, దైవజనుడు వచ్చి అంటాడు, అయ్యా నీ కొడుకు చచ్చిపోయాడు అంటున్నావే, మరి దేవుని బిడ్డలు, నీ కొరకు నిలబడిన వారు, నీ కొరకు ప్రాణాన్ని ఇవ్వగలిగిన వారు అందరూ కూడా ఆ యుద్ధంలో చచ్చిపోయారు. వాళ్ళని బట్టి నీకు బాధ లేదా? ఎందుకని నువ్వు ఆ పరిస్థితిని బట్టి అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉన్నావు? నువ్వు దాని నుండి బయటికి రా, ఆలోచన నుండి బయటికి రా. నువ్వు దేవుని కొరకు నిలబడు, దేవుడు నీ సింహాసనాన్ని స్థిరపరుస్తాడు. ఆమేన్. ఇప్పుడు దావీదు ఎక్కడ కూర్చొని ఉన్నాడంటే, తనకు వ్యతిరేకంగా జరిగిన దాని విషయంలోనే కూర్చొని ఉన్నాడు. ఎక్కడ కూర్చొని ఉన్నాడు? తనకు వ్యతిరేకంగా లేచిన దాని పరిస్థితిని బట్టి బయటికి రావట్లేదు. ఏమి దావీదు, నీకేమన్నా మంచి జరిగిందా అక్కడ అంటే, లేదయ్యా అన్నీ నాకు కష్టాలే, అన్నీ నాకు ఇబ్బందులే. అయినా సరే దావీదు ఎక్కడ కూర్చొని ఉన్నాడు? తనకు బాధను కలగజేసే పరిస్థితుల్లోనే కూర్చొని ఉన్నాడు. మనకు కొన్ని పరిస్థితుల్లో ఇట్లాగే జరుగుతుంటాయి. దావీదుకి ఎలాగైతే జరిగిందో, మన వాళ్ళే, మన ఇంట్లో వాళ్ళే,
మన భర్త కావచ్చు, భార్య కావచ్చు, మన కడుపును పుట్టిన బిడ్డలే కావచ్చు, మనల్ని బాధ పెడతారు. ఇప్పుడు దావీదుని బాధ పెట్టలేదు. దావీదు మీదకి యుద్ధానికి వచ్చింది ఎవరు? ఎక్కడండి? అండమాన్ దీవులో ఉండే వాళ్ళు వచ్చారా? ఎవరు? తన సొంత కొడుకే వచ్చాడు. మనం ఏం చేస్తాం అంటే మన ఇంట్లో వాళ్ళే మన మీదకి వ్యతిరేకంగా లేస్తే, ఎందుకు నాకే అన్ని బాధలు, నాకే అన్ని కష్టాలు. ఎవరు పెట్టారు నిన్ను బాధ పెట్టారు? ఎవరు నిన్ను కష్టపెట్టారు? ఎవరు నిన్ను ఇబ్బంది పెట్టారంటే, ఎవరో పెట్టుంటే నాకెందుకు ఇంత బాధ? నా ఇంట్లో వాళ్ళే. ఎవరు? నా కొడుకే, నా కూతురే, నా బిడ్డలేనయ్యా, మా అన్నదమ్ముళ్ళేనయ్యా. అవునయ్యా, వాళ్ళే పెడతారు. అంత మాత్రాన్ని నువ్వు అక్కడే కూర్చొని కుమిలిపోవడం కాదు. ఆ పరిస్థితుల్లో నుండి నువ్వేం చేయాలి? బయటికి రావాలి. అంతేగాని నా బతుకింతే, నా జీవితం ఇంతే, నా రాత, చెప్పండి ఏందది? నా రాత ఇంతే. నీ రాత అంతే ఉండొచ్చు, కానీ నీ రాతను మార్చగలిగిన దేవుని దగ్గరకు నువ్వు వస్తూ ఉన్నావు. ఆయన నీ స్థితిగతులన్నీ మార్చగలిగిన వాడు. ఆమేన్. మనం ఏమనుకుంటాం? నేను పుట్టినప్పటి నుంచి నా రాత ఇంతేనయ్యా, నా జాతకం ఇంతే, నా బతుకింతే, నా జీవితం ఇంతే, ఇంతే 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 అని చెప్పి అక్కడే కూర్చొని ఉంటున్నావు. దాంట్లోంచి బయటికి రావట్లేదు. నువ్వు దాంట్లోంచి బయటికి రాగలిగితే నీ జీవితంలో దేవుడు ఎన్నో కార్యాలు చేయాలని ప్రభు ఆశపడుతుంటే మనం మాత్రం ఏం చేస్తున్నాం? ఒకటి జరిగి ఉంటుంది, ఒక సందర్భం జరుగుంటే ఇంక అక్కడే కూర్చొని ఉంటాం, బయటికి రాం. ఇంక బయటికి రాం. మనం జరిగిన దగ్గరే కూర్చొని ఉంటాం. ఏం జరిగిందో ఇంక అక్కడే కూర్చొని కుమిలిపోతా ఉంటావా? అక్కడికే నీ జీవితం ముగిసిపోయిందా? ఎవరో నిన్ను మోసం చేస్తుండొచ్చు, ఎవరో నిన్ను కష్టపెట్టుండొచ్చు, ఎవరో నిన్ను ఇబ్బంది పెట్టుండొచ్చు. దాన్నే కూర్చొని ఏంది ఇది? థింకింగ్, ఒకటే ఆలోచన. బయటికి రారు మన వాళ్ళు. అక్కడే కూర్చొని కుమిలిపోతూ ఉంటారు. అక్కడే కూర్చొని ఇంక అయిపోయింది నా జీవితం. ఎక్కడైపోయింది నీ జీవితం? అక్కడికే ఆగిపోయిందా? అక్కడికే ముగిసిపోయిందా? అంతటితోనే క్లోజ్ అయిపోయిందా? లేదే. దేవుడు అన్నారు, ఒక పరిస్థితి జరిగితే దాంట్లో కూర్చొని ఉండొద్దు, దానిలో నుండి నువ్వు బయటికి రా. తరువాత నీ జీవితం ఎలా అద్భుతంగా దేవుడు మార్చబోతున్నాడు దానిని చూడు. అంతేగాని ఏమండి నిన్నటి రేపు మనది కాదు కదా, నిన్నటిది కూడా మనం చూసి వచ్చిందే కదా. రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు. అంతేగాని రేపు ఏం జరుగుతుందో, ఎందుకు వచ్చింది అని చెప్పి నువ్వు అట్టాగే కుమిలిపోతూ ఉంటే ఏం ప్రయోజనం చెప్పండి. అందుకని ప్రభు అంటారు ఈ ఆరాధనలో, నేను నిన్ను బయటికి తీసుకురావాలని ఆశపడుతున్నాను. ఏంటది? దేవుడు మనల్ని, నువ్వు మొరపెట్టావు గనుక నీ మొరను దేవుడు విని ఆయన తగిన కాలములో, తగిన సమయంలో, అనుకూల సమయమున నీ మొరకు జవాబిస్తుంది. ఏంటో తెలుసా? నువ్వు కొన్ని పరిస్థితుల్లో బయటికి రాలేక కూర్చొని ఉన్నావు. ఆ పరిస్థితుల్లో నుండి నా దేవుడు నిన్ను తీసుకురాబోతూ ఉన్నాడు. బైబిల్లో మనకు బాగా తెలుసు, దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాలని దేవుడు నాశనం చేస్తూ ఉన్నప్పుడు అక్కడ లోతు కనబడతారు. దేవుడే స్వయంగా వెళ్ళి వారి చేతులు పట్టుకొని తీసుకొని వచ్చాడు బయటికి. తీసుకొని వచ్చాడా లేదా? నేను రాను, అక్కడ ఎంత ఆస్తుంది, నాకు పలుకుబడి ఉంది, నేను అది వదిలేస్తే వస్తే ఎట్లాగా, నేను వస్తే ఎట్లాగా, నా జీవితం ఎట్లా, మళ్ళీ నేను కొత్తగా అన్నీ మొదలు పెట్టాలి, నేను రాను అని అంటే కుదరతుందా? రాను అని కుదరకుండా అక్కడే కూర్చొని ఉంటే అయ్యగారి పరిస్థితి ఏమై ఉండేది? ఆయన కూడా అగ్ని గంధకాలతో కాల్చబడేవాడు. దేవుడు అన్నారు, నువ్వు బయటికి రావాలి అని చెప్పి ఆయన చెయ్యి పట్టుకొని బయటికి తీసుకొని వచ్చాడండి. ఈ 2025 సంవత్సరం కూడా ఇంకొక నెల అయితే అయిపోతుంది, ఇంకొక నెల అయితే ముగిసిపోతుంది. కొత్త సంవత్సరం వెళ్తాం, జీవితాలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, రోజులు గడిచిపోతున్నాయి. బ్రతుకులేమో మారట్లేదు, జీవితాలేమో మారట్లేదు. మన పరిస్థితులన్నీ మార్చుకోకుండా ఎక్కడ వేసినవి అక్కడే ఉన్నట్లుగా మన జీవితాన్ని కొనసాగించుకుందామా? దేవుడు రాకడ సమీపంగా ఉంది. దేవుడు నేను త్వరగా రాబోతూ ఉన్నానని ప్రభు సెలవిస్తూ ఉన్నాడే. ఆయన త్వరగా రాబోతూ ఉన్నాడే. ఆయన రాకడకు ముందు ఎన్నో విపత్తులు జరుగుతాయి, భూకంపాలు కలుగుతాయి, యుద్ధాలు జరుగుతాయి, ప్రేమ అనురాగాలు దూరం అయిపోతాయి. నా రాకడకు ముందు ఇవన్నీ సూచనలుగా కనబడుతున్నాయని ప్రభు చెప్పినప్పటికీ మనం గ్రహించలేకుండా ఎక్కడ వేసిన దాంట్లో అక్కడే పడి ఉంటున్నామే కానీ అందులో నుండి బయటికి రాలేకపోతున్నాం. నీ చేతిని దేవుడికి అప్పగిస్తే
నీ జీవితాన్ని దేవుడికి అప్పగిస్తే, ప్రభువా నన్ను ఇందులో నుండి బయటికి తీసుకురా ప్రభువా అని అంటే దేవుడు బయటికి తీసుకొని రావడం ప్రారంభిస్తాడండి. నా జీవితం ఇంతే, ఇట్లాగే అయిపోయింది, ఏందోపో అన్నట్లుగా అనుకోవద్దు. దేవుడు ఖచ్చితంగా నీ చెయ్యి పట్టుకొని బయటకు తీసుకురాబోతూ ఉన్నాడు. ఆమేన్. ఏ పరిస్థితుల్లో నుండి దేవుడు మనల్ని బయటకు తీసుకొని రాబోతున్నాడు, అసలు ఏ పరిస్థితుల్లో మనం ఉన్నాము అని అంటే బైబిల్లో 3 విషయాలు ఉన్నాయి. ఆ మూడిటిలో నుండి దేవుడు నిన్ను ఈ ఆరాధనలో నీతో మాట్లాడి మనలందరినీ ఆ పరిస్థితుల్లో నుండి బయటికి తీసుకొని వచ్చునుగాక. ఎలాంటి పరిస్థితుల్లో నుండి మనం రావాలి, ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం, దాంట్లో నుంచి బయటికి రమ్మంటే రావట్లే మనోళ్ళు. మనం ఏం చేస్తుంటాం అంటే అక్కడే కూర్చొని ఉంటున్నాం. నేను రాను పాస్టర్ అయ్యా, నేను ఇక్కడే ఉంటాను, నన్ను ఎందుకు పిలుస్తావు పాస్టర్ అయ్యా, ప్రభువా నేను రాను నాయనా, నీ రాకడొచ్చినా నేను ఎక్కడే ఉంటాను ప్రభువా అని అనుకుంటున్నావా? ఇంకా జీవితాన్ని మార్చుకోకపోతే పరిణామాలు ఏమండి బాగా తీవ్రంగా ఉండబోతున్నాయి. అందుకని నా మాట విని దయచేసి, ఒకవేళ ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే బయటికి రావడానికి నీ చేతిని దేవుడికి అప్పగిస్తే నిన్ను ఈ పరిస్థితుల్లో నుండి ప్రభు బయటికి తీసుకొని వచ్చునుగాక. మొదటిగా ఎలాంటి పరిస్థితుల్లో నుండి మనం బయటికి రావాలి? ఈ పరిస్థితులు అందరూ ఉంటారు. నేను ఒక 3 మాటలు చెప్తాను. ఈ 3 పరిస్థితుల్లో అందరూ కూడా ఉంటారు. మొదటి మాట, ఎందులో నుండి దేవుడు మనం చెయ్యి పట్టుకొని బయటకు తీసుకొని వస్తాడు అని అంటే, మొదటిగా సమాధిలో నుండి బయటికి తీసుకొని వస్తాడు దేవుడు. దేంట్లో నుంచి బయటికి రావాలి? మనం సమాధిలో నుండి బయటికి రావాలి. చెప్పండి, దేంట్లో నుండి బయటికి రావాలి? సమాధిలో నుండి బయటికి రావాలి. అంటే ఏంటి అని అంటే ముందు చెప్తాను. యోహాను సువార్త 11వ అధ్యాయము 43-44. యోహాను సువార్త 11వ అధ్యాయము, అందరు తీరండి. యోహాను సువార్త 11వ అధ్యాయము 43-44. లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు అది ఎవరి గురించి ఇక్కడ రాయబడి ఉండేది అని అంటే లాజరు గురించి. లాజరు ఎక్కడున్నాడు అని అంటే సమాధిలో ఉన్నాడు. లాజరు ఎక్కడున్నాడు? అప్పటికే అయ్యగారు చనిపోయి ఎన్ని రోజులైంది అమ్మా? 4 దినాలు అయింది. అప్పటికి అయ్యగారు చచ్చిపోయి 4 దినాలు అయింది. ఇప్పుడు దేవుడు వచ్చాడు అక్కడికి. ఎక్కడున్నాడు లాజరు అని అంటే, అయ్యా ఇప్పటికే 4 రోజులైంది, లాజరు ఇంకెక్కడుంటాడు అయ్యా? ఎక్కడున్నాడు లాజరు? సమాధిలో ఉన్నాడు. సమాధిలో ఉన్నప్పుడు దేవుడు అక్కడికి వెళ్ళి లాజరు బయటికి రా అని బిగ్గరగా కేక వేశాడు. లాజరు బయటికి రా. లాజరు ఎక్కడున్నాడు అని అంటే సమాధిలో ఉన్నాడు. లాజరు సమాధిలో ఉండడాన్ని బట్టి దేవుడే స్వయంగా అక్కడికి వెళ్ళి అతను పేరు పెట్టి పిలిచి అతను బయటికి తీసుకొని వచ్చాడు. ఏమండి, ఒకవేళ పేరు పెట్టి పిలవకుండా బయటికి రా అని ఉంటే అందరూ వచ్చేసి ఉంటారు. ఎందుకనంటే ఆయన మాటే జీవం కలిగింది. ఆయన మాట ఇస్తేనే సృష్టి కలిగిందా లేదా? ఆయన మాట ద్వారా జీవం కలుగుతుంది. దేవుడు ఏది చేసినా స్పష్టంగా చేస్తాడు, అంతే. మనలాగా చేయడు ఆయన. ఏమండి, దేవుడు ఏం చెప్పాడు? అక్కడికి వెళ్ళి లాజరు బయటికి రా అని పిలిచాడు. ఎందుకనంటే లాజరు ఎక్కడున్నాడు అని అంటే సమాధిలో ఉన్నాడు. ఎక్కడున్నాడు? అది ఈరోజు మనం అందరం ఎక్కడున్నాము అని అంటే సమాధిలోనే ఉన్నాం. ఎక్కడున్నాము? ఈరోజు ముందు వాక్యం విన్నాం, అందులో కూడా సమాధి అనే మాట వచ్చింది కదా. ఎక్కడున్నాం మనము? సమాధి అంటే ఏందని ముందుంది. ఇప్పుడు ఏముంది? ఇందాక చెప్పాను కాబట్టి ఏమంటున్నారు? మందిర్లో ఉన్నాం. సమాధిలోనే ఉన్నారు అందరూ. ఎక్కడున్నారు? సమాధిలో ఉన్నారు. సమాధిలో ఉన్నవాడిని దేవుడు బయటికి రమ్మని పిలుస్తుంటే మనం మాత్రం రావట్లేదు. మనం ఎక్కడున్నామని అంటే సమాధిలోనే కూర్చొని ఉన్నాం. ఎక్కడున్నాము? మత్తయి సువార్త 8వ అధ్యాయం 28వ వాక్యం చూడండి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 28వ వాక్యం చదవండి ఆయన.
దయ్యములు పట్టిన ఇద్దరు మనుషులు సమాధి నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చిరి. ఎవరు వచ్చారు? ఆగండి. ఆయన యొద్దకు ఎవరు వస్తున్నారు? సమాధిలో ఉన్న ఇద్దరు మనుషులు. ఎవరంట? అది సమాధిలో ఉన్న ఇద్దరు మనుషులు ఎవరి దగ్గర ఉన్నారు? ఎవరి దగ్గర ఉన్నారు? ఎవరి యొద్దకు వచ్చారు? ఆయన యొద్దకు, అంటే యేసయ్య యొద్దకు వచ్చారు. ఇప్పుడు మనం అందరం ఎవరి దగ్గరకు వచ్చాం? యేసయ్య దగ్గరికే వచ్చున్నాం. ఎక్కడి నుండి వచ్చాము? సమాధుల్లో నుండే వచ్చాం. ఎక్కడి నుండి వచ్చాం? పాస్టర్ అయ్యా, మేము ఎందుకు చచ్చిపోయినాం పాస్టర్? ఇంకా బతికే ఉన్నాం, సమాధుల్లోకి బాగాలేదంటారు. ఆ సమాధి గురించి చెప్పట్లే, చచ్చిపోయిన తర్వాత పోడొస్తారే ఆ సమాధి గురించి కాదు నేను చెప్పేది. ఇద్దరు మనుషులు యేసయ్య దగ్గరకు వచ్చారు. ఎవరు వచ్చారు అంటే సమాధిలో ఉన్నవాడు వచ్చాడంట. ఎంత ధైర్యం అండి వీళ్ళకి! ఎంత ధైర్యం లేకపోతే యేసయ్య దగ్గరకు వచ్చారు? సమాధిలో ఉన్నవాడు యేసయ్య దగ్గరకు వచ్చాడంట. ఏమండి, మరి మనం ఎక్కడున్నాం? ఎక్కడి నుండి యేసయ్య దగ్గరకు వచ్చాం? బాగానే వచ్చాం, మంచి బట్టలు వేసుకొని, ఏమండి, హంగువంగులుగా. మాకంటే క్రైస్తవులు లేరు, మా వంటి ఆత్మీయులు లేరు, మా వంటి పరిశుద్ధులు లేరు, మా వంటి భక్తి కలిగిన వారు లేరు అనుకొని మనం దేవుడి దగ్గరకు వచ్చాం. కానీ వాస్తవానికి ఎక్కడున్నాము అని అంటే ఈ రోజున సమాధిలోనే ఉన్నాము. అందులో నుండి బయటికి రావాలి. అక్కడ మంచి మాట రాయబడి ఉంటుంది, చదువుతాం తర్వాత. వారు ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి, కాలము రాకమునిపే మమ్మల్ని బాధించుటకు ఇక్కడ వచ్చితివా అని కేకలు వేసిరి. ఏం చేస్తున్నారు? సమాధిలో ఉన్న ఇద్దరున్నారే, వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారంటే, ఏమయ్యా మా దగ్గరికి ఎందుకు వచ్చావు? నీ రాకడ ఇంకా రాలేదు కదా, అప్పుడే మా కాడకు వచ్చినావే. ఏమండి, అప్పుడే మా దగ్గరకు వచ్చావే. ఎందుకని అంటే సమాధిలో నుండి విడిపించడానికి ఆయన వచ్చింది ఈ లోకానికి. యేసుక్రీస్తు ప్రభులు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అని అంటే సమాధిలో నుండి విడిపించడానికి వస్తే, ఈ రెండు వ్యక్తులు అంటున్నారు, ఏమంటున్నారు తెలుసా? ఏమయ్యా అప్పుడే వచ్చినావా? మా సమయం ఇంకా లేదు, ఇంకా చాలా ఉంది మాకు టైము. ఎంత? ఇప్పుడు నా వయసు 60. ఇంకా బోల్డ్ అంత టైం ఉంది, అప్పుడు చూద్దాంలే. ఇప్పుడే వచ్చేసినావు పాస్టర్ అయ్యా మమ్మల్ని మార్చడానికా? యేసయ్యని తీసుకొని వచ్చావా మా జీవితాలను మార్చడానికి? నువ్వు ఎన్ని ప్రసంగాలనే చెయ్యి, ఎన్ని వాక్యాలైనా చెయ్యి, ఎక్కడ ఉన్నావు? సమాధిలో. సమాధి అంటే ఏంటో తెలుసా? మత్తయి సువార్త 23వ అధ్యాయము, మత్తయి సువార్త 23వ అధ్యాయము 27, 28 వాక్యాలు చూడండి. మత్తయి సువార్త 23, 27, 28. అయ్యో వేషధారులైన శాస్త్రీయులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధును పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగుపడుచున్నవి కానీ లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి. అలాగునే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా నగపడుచున్నారు కానీ లోపల వేషధారణతోనూ అక్రమంతోనూ నిండి ఉన్నారు. చెప్పండి, ఎక్కడున్నారు? సమాధిలో ఉన్నారు. సమాధిలో ఉండడం అంటే ఎవరో తెలుసా? వేషధారణ, అక్రమము. చెప్పండి, సమాధిలో ఉండడం అంటే వేషధారణ, అక్రమము. వేషధారణ చేసేవారు, అక్రమం చేసేవారు ఎక్కడున్నారు అని అంటే సమాధిలోనే ఉన్నారు. చూడ్డానికి పైకి ఎలా కనబడుతుంది? సున్నము కొట్టిన సమాధుల వలె కనబడుతున్నారు. సమాధులకి సున్నం కొట్టినప్పుడు ఎట్టుంటుందా? తెల్లగా, అందంగా, పూలు డెకరేషన్ చేసి మైనపోతులు వెలిగించి. అయితే చూడండి, సున్నం కొట్టిన సమాధులు ఎట్లా ఉంటాయి? చాలా అందంగా చూడడానికి ఎంత బాగుంటాయో. కానీ లోపలేముంది? కొంపు ఉంది, కల్మషం ఉంది, పాపం ఉంది, కుళ్ళిపోయిన శవం అక్కడ దాగి ఉంది. మనం ఏం చేస్తున్నామని అంటే సమాధిలో నుండి బయటికి రావట్లేదు. సమాధి అని అనగా వేషధారణ, అక్రమము. ఏముంది? వేషధారణ, అక్రమం ఉంది. కానీ పైకి మాత్రం ఎలా కనబడుతున్నాం? పరిశుద్ధులుగా, పర్ఫెక్ట్గా, నేను అన్నిట్లో బాగున్నాను అనేసి దేవుడి దగ్గరకు వస్తున్నాం. ఇద్దరు వ్యక్తులు వచ్చారు యేసయ్య దగ్గరికి, సమాధిలో నుండి వచ్చారా లేదా?
ఆయన వద్దకు వచ్చారు. వాళ్ళిద్దరు ఎవరయ్యా అని అంటే, ఒకటి వేషధారణ, ఒకటి అక్రమము. ఆ రెండింటిని దేవుడు ఉంచుతాడు అనుకున్నారా? చెప్పండి అండి, ఉంచుతారా? దేవుడు ఏం చేశాడు? వాళ్ళిద్దరూ యేసయ్య దగ్గరకు వస్తే దేవుడు వారికి విడుదల కలగజేశాడు. మరి ఈ రోజున దేవుడి దగ్గరకు వస్తున్నాం, కానీ దాంట్లో నుంచి బయటికి రాలేకపోతున్నాం. అక్కడ ఇద్దరు వ్యక్తులు మనకు కనబడుతున్నారు. ఒకటి శాస్త్రీయులు, పరిసయ్యులు. ఎవరిల్లు? శాస్త్రీయులు, పరిసయ్యులు అనగా వేషధారణ, అక్రమం. బైబిల్ అంతా మీరు చదువుంటే చూడండి, ఇవి క్రొత్త నిబంధనలు ఎక్కడ చూసినా పరిసయ్యులు ఒక్కరే కనబడరు మనకు, శాస్త్రీయులు కూడా కనబడతారు. శాస్త్రీయులు ఒక్కరే కనబడరు, తోడు ఎవరు ఉంటారు? అబ్బా, అన్నదమ్ముళ్ళలాగా ఎప్పుడు పక్కనే ఉంటారు. వేషధారణ ఎక్కడుంటుందో ఆ తర్వాత పక్కనే ఏముంటుంది? అక్రమం ఉంటుంది. ఏముంటుంది? వేషధారణ ఉన్న దగ్గర అక్రమం ఉంటుంది. నువ్వు వేషధారతో జీవిస్తూ ఉంటే, వేషధారిగా బ్రతుకుతూ ఉంటే ప్రక్కన ఏముంటుందయ్యా అంటే అక్రమం ఉంటుంది. ఏమండి, మనం దాంట్లో నుండి బయటికి రావాలండి, అందులో నుండి బయటికి రావాలి. శాస్త్రులు, పరిసయ్యులు కనబడడానికి ఎలా ఉన్నారు అని అంటే బాగానే కనబడుతూ ఉన్నారు, మంచిగానే కనబడుతూ ఉన్నారు. కానీ లోపల ఏముంది అని అంటే వేషధారణ, అక్రమము. ఏముంది వీళ్ళు? వేషధారణ, అక్రమం. దీంట్లోంచి బయటికి రాలేకపోతున్నారు. ప్రతి దానిలో వేషధారణ, ప్రతి దానిలో అక్రమముగానే నడిపించబడుతూ ఉన్నారు. సరే, వీళ్ళకు వాక్యం తెలియదంటే వాక్యం తెలుసు, ప్రార్థన తెలుసు, ప్రతిదీ తెలిసిన వాళ్ళే. అయినా సరే ఎక్కడున్నారు? ఎలా ఉన్నారు వీరు? వేషధారణ, అక్రమం. ప్రార్థన చేస్తే కూడా వేషధారణే, ఏదైనా దేవునికి అర్పిస్తే వేషధారణే, ఏది చేసినా వేషధారణ, అక్రమముతోనే నడిపించబడుతున్నారు. ఒక క్రమం లేదు వారిలో. మన బ్రతుకులో కూడా క్రమం లేకపోతే అది ఏమైపోతుంది? అక్రమముగా మార్చబడిపోతుంది. అందుకని ప్రభు అన్నారు, మీరు సమాధిలో నుండి బయటికి రావాలి. లాజరు, నువ్వు బయటికి రా అని దేవుడు పిలిచాడే. ఈ ఆరాధనలో దేవుడు మనల్ని బయటికి తీసుకురావాలనుకుంటున్నాడు. అయితే మనం ఏం చేయాలండి? ప్రభు, నిజమేనాయన, నువ్వు ఒప్పుకోవాలి. నేను నిజమే వేషధారణ చేస్తున్నాను నాయన. మందిరానికి వచ్చినప్పుడు ఒకలాగా, ఇంటికి వెళ్ళినప్పుడు ఇంకొకలాగా. ఎన్నాళ్ళు వేషధారణ చేద్దాం చెప్పండి? ఇంకా ఎన్ని రోజులు చేస్తూనే ఉందాం? ఎన్ని రోజులు ఎలాగే వేషధారలాగా బ్రతకతానే ఉందామా? దేవుడు రాకడ సమీపంగా ఉంది, దేవుడు త్వరగా రాబోతూ ఉన్నాడే. ఆయన రాకడకు నేను సిద్ధపరచబడాలి, ఆయన రాకడలో నేను ఎత్తబడాలి అన్న భయం లేకుండా ఇంకా వేషధారణతోనే కొనసాగించబడదామా? అరే, దేవుడు త్వరగా రాబోతూ ఉన్నాడే, నా వేషధారణ విడిచిపెట్టాలి కదా, నేను భక్తిగా జీవించాలి కదా. నాలో ఉన్న అక్రమం, నేను ఒక క్రమమైన బద్ధంగా నడుచుకోకుండా నాలో అక్రమాన్ని చోటు చేసుకుంటే ఇంకెప్పుడు నా గ్రామం మారేది, ఇంకెప్పుడు నా కుటుంబం మారేది, ఇంకెప్పుడు నా బిడ్డలు మారేది అని ఆలోచన లేకుండా మనం ఇంకా ఆ సమాధిలోనే కూర్చొని ఉంటే ఎట్లాగా? ఈ రోజున చాలామంది సమాధిలోనే కూర్చొని ఉన్నారు, కానీ ప్రభు దగ్గరకు మాత్రం వస్తున్నారు, ప్రభు దగ్గరకు మాత్రం పరిగెత్తుకుంటూ వస్తున్నారు. ఏమండి, ఒక క్రమం లేదు. మన సంఘంలో క్రమం లేకపోతే అది అక్రమముగానే మార్చబడిపోతుంది. అక్రమంగా మార్చబడితే అది ఎక్కడ ఉంటుంది చెప్పండి అండి? సమాధిలోనే ఉంటుందండి. అది నీలో అయినా నాలో అయినా ఒక క్రమం లేకపోతే, ఒక క్రమబద్ధమైన జీవితం లేకపోతే అది అక్రమముగానే మార్చబడుతుంది. వింటున్నారన్నమాట? వేషధారణ, అక్రమం. ప్రార్థన చేస్తే వేషధారణతోనే ప్రార్థన చేస్తాడు. అయ్యా, నేను ప్రతి దాంట్లో నీకు అర్పిస్తున్నాను. ఇదిగో వాళ్ళలాగా కాదయ్యా, వాళ్ళలాగా కాదు ప్రభువా, నేను వీళ్ళలాగా కాదు ప్రభువా. ఇతరులతో పోల్చుకోవడం కాదు, ఇతరులతో చెప్పుకోవడం కాదు, నిన్ను దేవుని ముందు ఉంచుకొని, నీ ముందు దేవుని ఉంచుకొని, ప్రభువా అయ్యా, నిన్ను నా ముందు ఉంచుకొని ఉన్నాను ప్రభువా, నేను ఏ పాటి వాడినయ్యా అని దేవుని దగ్గర మొరపెట్టాలండి. మనం ఎలా చేస్తున్నాం? ఒక్కసారి మనం ఎవరితో పోల్చుకుంటుంటామంటే మన పక్కన ఎవరు ఉంటారు వాళ్ళతో పోల్చుకుంటూ ఉంటాం. వాళ్ళు నాకన్నా తక్కువగా ఉన్నారు, నేను పర్లేదు. ఇది కాదండి, దేవుడు చెప్తుండేది అదే. మీరు ప్రతి విషయంలో అక్రమంగా వేషధారణతో నడిపించబడుతున్నారు. కనబడాలని కాదు, కొన్ని కనబడని సమాధులు కూడా ఉన్నాయి. చూడండి, లూకాసు వార్త 11వ అధ్యాయం 44వ వాక్యం చూడండి త్వరగా. లూకాసు వార్త 11:44.
లోకాసువార్త 11:44. అయ్యో, ఎలా 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 ఉన్నారంట? అది నాకు అర్థం కానిది ఏంటంటే, సమాధులు ఎందుకు కనబడవు చెప్పండి? అసలు ఇంట్లో అన్న టైల్స్ ఉండవేమో కానీ సమాధులకు మాత్రం అబ్బా, ఇంటికి మాత్రం టైల్స్ ఉండవు, అందంగా ఉండవేమో కానీ కొంతమంది ఇల్లులు కూడా ఉండవు. బడాయిలకి మాత్రం, మా ఊర్లో ఉండదు, ఒక ఇల్లు లాగే ఉంటుంది. అది ఇల్లే అనుకుంటారు దాన్ని చూస్తే. ఆడకు పోయి చూస్తే ఇల్లు కాదు, సమాధి అండి. అంత బాగా కనబడతాయా లేదా సమాధులు? కానీ ఇక్కడ చూడండి ఎలా ఉందంట, మీరు కనబడని సమాధుల వలె ఉన్నారు. సమాధుల వలె, కనబడని సమాధుల్లాగా ఉన్నారు. ఏంటయ్యా కనబడని సమాధులు అని అంటే, వారిలో పై వాక్యంలో రాయబడింది 42లో, అయ్యో పరిసయ్యులారా, మీరు అక్కడ ఉంటుంది చూడండి, న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెట్టి ఉన్నారు అంటాడు. అక్కడ ఏముంది? దేన్ని విడిచిపెట్టారంట? అది న్యాయము, దేవుని ప్రేమ లేకుండా నువ్వు పుదీనా ఇచ్చినా, నువ్వు దశంభాగాలు ఇచ్చినా, నువ్వు ఇంకొకటి చేసినా, మరొకటి చేసినా అది దేవుడికి ఇష్టం లేదు. దేవుడు కోరుకుంటుండేది నువ్వు న్యాయంగా ఉండు, వేషధారణతో వద్దు, అన్యాయంగా బ్రతకొద్దు, అక్రమంగా బ్రతకొద్దు, నువ్వు నీతి నిజాయితీతో దేవుని ప్రేమ కలిగిన వ్యక్తిగా నీవు ఉండు. ఎన్నాళ్ళని ఇలాగే బ్రతకదాం చెప్పండి? దేవుడేమో చీకటిలో ఉన్న వారిని బయటకు తీసుకురావాలని దేవుడు ఆశపడుతుంటే, దేవుడు మనల్ని ఒకప్పుడు చీకటిలోనే ఉన్నాం, దేవుడు అక్కడి నుంచి మనల్ని బయటకు తీసుకొని వచ్చాడు. కానీ మరలా ఏం చేస్తున్నామంటే, మనము మళ్ళా అదే చీకటిలోకి వెళ్ళిపోతున్నాం. అదే చీకటి బ్రతుకులో ఉండాలని ఆశపడుతున్నాం, సమాధిలో ఉండాలని ఆశపడుతున్నాం. ఒకప్పుడు దేవుడిని నమ్ముకోక ముందు అక్రమము, ఒకప్పుడు వేషధారణ. ఈ బ్రతుకొద్దురా, బ్రతికితే నీతి నిజాయితీగా బ్రతకాలి, వేషధారణ విడిచిపెట్టాలి, అక్రమాన్ని విడిచిపెట్టి దేవుని కొరకు నీతితో ప్రేమ కలిగిన వ్యక్తిగా బ్రతకాలని బాప్తీసం తీసుకునేటప్పుడు దేవుడి దగ్గర తీర్మానం చేసుకొని వచ్చాం. కానీ ఈరోజు మరలా 4 రోజులు గడిచిన తర్వాత, 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు గడిచిన తర్వాత మరలా వేషధారణ, మరలా అక్రమాన్ని ఉంచిపెట్టుకుంటే మనలో ఏం ఉపయోగం చెప్పండి? ఇప్పుడు ఈ సమాధిలో నుండి మనం బయటికి రావాలి. ఈ సమాధిలో నుండి ఒక వ్యక్తి బయటికి రావాలి అని అంటే ఏం చేయాలి? నిజంగా మీకు కోరుకుందా సమాధిలో నుండి రావాలని? చెప్పండి అండి. సమాధి అంటే ఏంటి? సమాధి అంటే ఏంటి? వేషధారణ, అక్రమము. వేషధారణ, అక్రమము. మీరు ఎట్లుండారంటే, వేషధారణ అక్రమం మాలో ఏడుందే అన్నిటి కూర్చొని ఉండరు. మీరు తెలుసు, మీకు తెలుసు, కానీ నా నోటితో చెప్పించడానికి మీరు కదా, అంతే కదా? చెప్పండి అండి, మీరు ఎట్టున్నారండి? మేము ఎప్పుడు చేసిన అక్రమం? అక్రమం అంటే ఏందో చెప్పనా? క్రమం లేకపోతేనే. మరి ఇంకేముంది? నువ్వు 10 గంటలకు రాకపోతే నీలో క్రమం ఏడుంది? నువ్వు సమాధిలో ఉన్నట్టేగా. చెప్పండి అండి. వాన వచ్చింది, సినుగు వచ్చింది, నేను టిఫిన్ చేస్తున్నా, నేను మాత్ర వేసుకున్నా, నాకు నడువు నొప్పి, నాకు తలనొప్పి, ఎప్పుడు లేదు చెప్పండి? ఒక్కరు చెప్పండి. ఈ సాకులన్నీ మన దైనందిన జీవితాల్లో అన్నీ ఉండేటివే కదా, ప్రతిరోజు ఉండేటివే కదా. ఆధారమే కొత్తగా వస్తుందా మనకు? చెప్పండి అమ్మా. నువ్వు ఒక డ్యూటీకి పోయేటప్పుడేమో క్రమంగా వెళ్తుంటావు, దేవుడి మందిరానికి వచ్చేటప్పుడేమో క్రమం లేదు, అంతే కదా? దేవుడి మందిరానికి రాని వ్యక్తి క్రమంగా నడుచుకోకపోతే అది అక్రమమే కదా. ఏంది కాదంటారా? నువ్వేంది మమ్మల్ని అడిగేది అంటారా? మీరు అడగరు, మీరందరూ మంచోళ్ళు, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అండి ఒకటే గుర్తుపెట్టుకోండి అండి, నేను ఒకటే చెప్తాను, మనలో క్రమం లేకపోతే అది అక్రమంగా మారిపోతుంది. అర్థమైందా? అర్థమవుతుందా? ఇప్పుడు రాత్రి 9 గంటలకు రావాల్సిన బెంగళూరు బస్సు ఆడి అవిధేయతను బట్టి వాడు నిద్రపోయి 9:30కి తీసుకొని వచ్చాడు, 10 గంటలకు తీసుకొని వచ్చాడు అనుకోండి. 10 గంటలకి బస్సు తీసుకొని వచ్చాడు. ఏరా అబ్బాయి, మీకంటూ ఒక క్రమం లేదా? 9 గంటలకు తీసుకొని రావాల్సిన బస్సు 10 గంటలకు తీసుకొని వచ్చావు అని అంటే వాడు అంటాడు, నీకెందుకు అయ్యన్నీ? నువ్వు ఎన్ని గంటలకు పోవాలి బెంగళూరుకి ఎన్ని గంటలకు పోతుంది బస్సు? చెప్పండి అండి. ఉదయం 5 గంటలకే? సరే,
5 గంటలకు కదా నిన్ను దించాల్సింది, నేను 10కి వస్తే ఏమి 11కి వస్తే ఏమి, నిన్ను కరెక్ట్ టైంలో దించకపోతే అప్పుడు అడుగు అంటాడు వాడు. సరే మనం ఏం చెప్తాం, సరేలేరా అంత ధీమాగా ఉండవు కదా అని పోయి కూర్చొని పడుకుంటాం. వాడు ఏం చేస్తాడు, వాడు టార్గెట్ ఏంటి, క్రమంగా అక్కడికి వెళ్ళిపోవాలి. ఎన్ని గంటలకు వెళ్ళాలి, 5 గంటలకి తొక్కతాడు కాలు కింద ఉంది కదా అని. ఏందే ఎక్సలేటరు తొక్కడం అది గుంటలో పడుతుందో గోతులో పడుతుందో పడాలని నా ఉద్దేశం కాదు. వాడు క్రమంగా నడుచుకుంటే ఏమండి, క్రమంగా చేస్తే అది క్రమంగానే ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు క్రమం తప్పుతావో అక్రమం వస్తుంది, లేనిపోయిన నష్టాలు తెచ్చిపెట్టుకుంటావు. అది నా ఉద్దేశం చెప్పాల్సింది అనుకున్న మాట. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నువ్వు దేవుడి మందిరానికి క్రమంగా రాకపోతే అది అక్రమంగానే మార్చిపోతుంది. నీతో ఆగదు, నీ కుటుంబం మీదకి వస్తుంది, నీ బిడ్డల మీదకి వస్తుంది. నువ్వు క్రమంగా దేవుడి మందిరానికి పరిగెత్తుకుంటూ రాకపోతే, నా కొడుకు మందిరానికి రావట్లే, ఎందుకు వస్తాడు అనుకున్నావా నువ్వు, రాడు. నేనేం శాపం పెట్టట్లే. నువ్వు క్రమంగా వచ్చి చూడు, నీ క్రమాన్ని బట్టే నీ అనుకున్న బిడ్డలు కూడా వస్తారు. మీరు చీమలు చూసారా, చీమల్ని చూడకపోతే సాయంత్రం ఒక 1/2 కేజీ చక్కెర చల్లండి ఇంట్లో, మంచం మీద నేల మీద అంతా, అప్పుడు చూస్తారు. అక్కడ చూడండి ఎంత క్రమంగా వస్తుంటాయి చీమలు. మీరు ఎప్పుడైనా చూసారా, ఆ చీమలు లైన్గా పోతుంటే ఏలు పెడితే ఒక చీమ దారి తప్పింది అనుకో, కొర చీమలన్నీ ఎట్టబడితే అట్టు వెళ్ళిపోతాయి. ఒక క్రమం ఉండదు వాటికి. ఒక కుటుంబంలో ఉన్న ఒక పెద్దవాడివి, నువ్వు పెద్ద వ్యక్తివి, తల్లిదండ్రులే క్రమంగా నడుచుకోకపోతే నీ బిడ్డలు ఎలా క్రమంగా వస్తారు అనుకున్నావు? నీలోనే అక్రమం ఉంటే నా బిడ్డలు క్రమంగా ఉండాలంటే ఎట్ట కుదురుతుంది? మనం ముందు సమాధిలో నుండి బయటికి రావాలి. మనం సమాధిలో నుండి బయటకు వస్తే, మనలో ఉన్న వేషధారణ విడిచిపెడితే, మనం క్రమంగా నడుచుకుంటే నువ్వు పిలవకపోయినా నీ వెంట పరుగెత్తుకుంటూ వస్తాయండి. అర్థమవుతుందన్నమాట. ఇప్పుడు ఆ సమాధిలో నుండి బయటికి రావాలంటే, ఆ అక్రమము వేషధారణలో నుండి బయటికి రావాలంటే మనం ఏం చేయాలి తెలుసా? దేవుణ్ణి మనం ప్రేమించాలి, దేవుడు మనల్ని ప్రేమించాలి. ఏం చేయాలి? దేవుడు మనల్ని ప్రేమించాలి, మనము దేవుణ్ణి ప్రేమించాలి. ఎందుకు లాజర్ని సమాధిలో నుండి బయటికి రమ్మన్నాడు అని అంటే, అక్కడ చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయంలోనే గమనించండి. అక్కడ 3వ వాక్యంలో, త్వరగా చదవండి, 5వ వాక్యం చదవండి. యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను. ఏం చేశారంట? చెప్పండి. ఏం చేశారు? ప్రేమించారు. దేవుడు లాజర్ని ప్రేమించాడు, ఆ కుటుంబాన్ని ప్రేమించాడు, ఆ కుటుంబం కూడా దేవుణ్ణి ప్రేమించింది. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే వేషధారిగా బ్రతకలేవు. నీ వల్ల కాదది, నువ్వు చెయ్యాలనుకున్న రాదది, నీ రక్తంలోకి రాదది. యేసునామంలో ఆమె చెప్పుకోరే, ఆమె చెప్పండి గట్టిగా. అది ఎవరి రక్తం? నాదే. అది యేసు రక్తం ఉండాలి నీలో. ఆయన రక్తం నీలో ప్రవహిస్తే ఏమండి, ఆయన ఎవరు ఏమండి అని యథార్థవంతుడు కదా. ఆయన వేషధారుగా ఉండేవాడు కాదు, ఆయన అక్రమంగా నడుచుకునేవాడు కాదు. ఆయన నువ్వు ప్రేమిస్తూ, నిన్ను ఆయన ప్రేమిస్తూ ఉంటే, ఆయన రక్తం నీలో ప్రవహిస్తూ ఉంటే నీలో ఏమాత్రం వేషధారణ ఉండదు. అది విడిచిపెట్టగలుగుతాం. మనం దేవుని ప్రేమించకుండా ఉండడాన్ని బట్టే మనలో వేషధారణ వస్తుంది. నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తే వేషధారణ చేయలేవు, వేషధారిగా నడవలేవు, వేషధారిగా జీవించలేవు. దేవుని ప్రేమిస్తూ ఉంటే, దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉంటే, నువ్వు వేషధారిగా బ్రతకాలనుకున్నా కూడా నువ్వు బ్రతకలేవు. అది నీ వల్ల కాదు. ఎందుకనంటే నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు కనుక. మరి ఎక్కడ మనం దేవుని ప్రేమించగలుగుతున్నాం? సమాధిలో నుండి బయటికి ఎందుకు రాలేకపోతున్నామంటే దేవుని ప్రేమించటలేదు. చెప్పండి, ఏం చేయట్లేదు? దేవుణ్ణి ప్రేమిస్తే, నువ్వు దేవుని ప్రేమిస్తూ ఉంటే వేషధారిగా బ్రతకు. సంఘంలో ఒకలాగా, ఇంట్లో ఒకలాగా, గ్రామంలో ఒకలాగా, పండగలు వచ్చినప్పుడు ఒకలాగా, వినాయకుడి పండుగ వస్తే ఒకలాగా, దీపావళి వస్తే ఒకలాగా, క్రిస్మస్ వస్తే ఒకలాగా బతకలేవు నువ్వు. ఏమండి, నువ్వు యేసుని ప్రేమిస్తే ప్రతిరోజు నీతి నిజాయితీగానే బ్రతుకుతావు. మందిరానికి వచ్చినప్పుడేమో ఒకలాగా, యేసురాజా నీకు స్తోత్రం నాయనా, శభా యేసయ్యా, ఇక్కడ అన్ని డూప్ వ్యవహారాలే. మళ్ళీ బయటకు పోతే
బయటికి పోతే అక్కడేదో పండగ జరుగుతుంది, నీకేమి వ్యవహారం. అక్కడేదో పెట్టినారు, అక్కడ పెట్టిందంతా నీకేమి వ్యవహారం. నీకు అంతగా కావాలనుకుంటే వండుకొని తిను, దేవుడు నీకేం తక్కువ చేసినాడు. నాకు తెలిసి మన ఇమ్మానుయేలు ప్రార్థనా మందిలో ఉన్నవారికి దేవుడు ఏది తక్కువ చేయలే. చేసిన వాళ్ళు, చేశాడు దేవుడు అన్నోళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తి చూపించండి. దేవుడు మాకు తక్కువ చేశాడండి. వెరీ గుడ్, నిజాయితీగా ఉండారు మీరు. మరి అంతగా ఉన్నప్పుడు వాళ్ళు ఎవరో ఏదో చేసుకున్నారని ఆడకపోయిందంటే ఎందుకు చెప్పండి అండి. ఆడకపోయి తిరగడం ఎందుకు? అబ్బా, అది నువ్వు దేవుని ప్రేమిస్తే, నువ్వు దేవుని ప్రేమించగలిగితే వేషధారిగా బ్రతకలేవు. ఏంటి వాళ్ళు ఎవరో పిలిచారని, వీళ్ళు ఎవరో ఏదో చేసుకున్నారని చెప్పి అక్కడంతా తిరగలేవు. నువ్వు వేషధారిగా బ్రతకొద్దు, దేవుడు అదే చెప్తున్నాడు. ఏమండి, నువ్వు దేవుని ప్రేమిస్తే వేషధారిగా బ్రతకలేవండి. నువ్వు దేవుని ప్రేమిస్తే క్రమంగా ఉండగలుగుతావు. సమాధిలో నుండి రావాలంటే రెండవదిగా ఆయన స్వరాన్ని వినాలి. నువ్వు ఏం చేయాలా చెప్పండి, ఏం చేయాలా? ఆయన స్వరాన్ని వినాలి. మరి దేవుని స్వరాన్ని వినగలుగుతున్నావా మనం? దేవుని స్వరాన్ని వింటున్నావా? ఎప్పుడు విన్నావు నువ్వు చెప్పమ్మా? ఎప్పుడు విన్నావు? ఎప్పుడు అని పాస్టర్ ఆదివారం వినలా? ఆదివారం వింటావు. ఈ సౌత అయిని ఈ సౌత పోతా ఉంటుంది. ఎన్నిసార్లు దేవుడు నీతో మాట్లాడుంటాడు. నువ్వు ఇంట్లో కూర్చున్నప్పుడు తలకాయ ఉందా లేదా నీకు? ఆ బుధవారం అయితే ఇంట్లో కూర్చొని ఉన్నావు అని దేవుడు ఎన్నిసార్లు గద్దించుంటాడా? అబ్బా, ఆధారం పోతాం కానీ సుత్తిందా నన్ను అన్నట్లేదు దేవుణ్ణి. నిజం చెప్పండి, ఏం సైలెంట్గా ఉన్నారు? పాటలు ఎంత గంభీరంగా వినబడుతుంటాయా? శనివారం బుధవారం పాటలు వినబడుతుంటాయా? వినబడినా కూడా మంది కాదు, అంతే కదా? ఆడాడోలే అంతే. దేవుని స్వరం నీకు వినబడినంతసేపు నువ్వు అలాగే ఉంటావండి. అయ్యగారు సమాధిలో నుండి రావడానికి గల కారణం ఏంటంటే, దేవుని స్వరం ఎప్పుడైతే విన్నాడో వెంటనే సమాధిలో నుండి వచ్చాడు. ఈ ఆదివారం ఆరాధనలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వేషధారణ అక్రమంలో నుండి రండి అని ఆయన స్వరాన్ని వినిపించినప్పుడు మనం రాకుండా ఆ సమాధిలోనే కూర్చున్నామా? అక్కడే కూర్చొని ఉన్నామా? దేవుడు కూడా విడిచిపెట్టేస్తాడు. ఇంకా అదే చీకటిలోనే బ్రతుకుతామండి, అదే చీకటిలోనే ఉంటాం. కాబట్టి మనం ఏం చేయాలో తెలుసా? అందులో నుండి బయటికి రావాలి. ఎందులో నుండి? వేషధారణ అక్రమము అనే సమాధిలో నుండి బయటికి రావాలంటే దేవుని ప్రేమించాలి, ఆయన స్వరాన్ని వినాలి. ఏం చేయాలి? ఆయన స్వరాన్ని నువ్వు వింటే వాటిలో నుండి బయటకు వస్తావు. నువ్వేదైనా అక్రమంగా నడుస్తుంటే దేవుడి స్వరం నీకు వినబడుతుంది. నువ్వు వేషధారణగా బ్రతుకుతుంటే దేవుడి స్వరం నీకు వినబడుతుంది. ఏమండి, అది వినబడినప్పుడు నువ్వు జాగ్రత్తగా బ్రతకగలుగుతావు. కాబట్టి దయచేసి నా మాట వినండి. దేవుడు రాకడ సమీపంగా ఉంది కనుక అందులో నుండి బయటికి రావాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఆమేన్. రెండోది మాట, ఎందులో నుండి దేవుడు మనల్ని బయటికి తీసుకొని వస్తాడు అని అంటే, అగ్నిలో నుండి బయటికి తీసుకొని వస్తాడు మనల్ని. చెప్పండి, దేంట్లో అండి? దేంట్లో నుండి? అది దానియేలు 3వ అధ్యాయము 26వ వాక్యం. అందరు తీసారా? ఆపుకుందామా? చదువుదామా? మీదే ఛాన్స్. చెప్పుకుందామా? ఆగుదామా? గట్టిగా చెప్పండి. వెరీ గుడ్. తీసారా? దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 26వ వాక్యం చదవండి. వచ్చి షడ్రకు మెషకు అబేద్నెగోల వారులారా, మహోన్నతుడకు దేవుని సేవకులారా, బయటికి వచ్చి నా యొద్దకు రండి పిలువగా షడ్రకు మెషకు అబేద్నెగోలు ఆజ్ఞలో నుండి బయటికి వచ్చారు. రెండోదిగా ఎందులో నుండి బయటికి రావాలి అని అంటే, అగ్నిలో నుండి బయటికి రావాలి మనం. ఎందులో నుండి? అగ్నిలో నుండి బయటికి రావాలి. మరి అగ్నిలో నుండి బయటికి రాగలుగుతున్నామా? అందుకనే చెప్పింది ఏమండి, అందులో నుండి బయటికి తీసుకురావాలని ప్రభు ఆశపడుతున్నాడు.
చీకటిలో ఉన్న వారిని ఆయన బయటికి తీసుకొని వస్తున్నాను అని అన్నాడు ప్రభు. మరి ఎందులో ఉన్నాం మనం అని అంటే అగ్నిలో ఉన్నాం మనం. ఇంకా ఎక్కడున్నామో అది ఆ అగ్నిలోనే దేవుడు ఉంచాడు నిన్ను, ఆ అగ్నిలోనే దేవుడు కూర్చొని పెట్టాడు నిన్ను. అందులో నుండి దేవుడు బయటికి తీసుకొని వస్తాడు. ఏంటి ఇంతకీ అగ్ని అంటే ఏంటి అగ్ని అని అంటే పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వాక్యం చూడండి. ఏంటి అగ్ని? ఈ అగ్నిలో నుండి దేవుడు నిన్ను తీసుకొని వస్తాను అని ప్రభు సెలవిస్తున్నాడుగా. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వాక్యం. ఏమ్మా కనిపించిందా? 4వ అధ్యాయం 12వ వాక్యం చదవండి త్వరగా. మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను గురించి మీకు ఏదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలో మీరు పాలువారైనంతగా సంతోషించండి. ఏంటి అగ్ని అని అంటే అక్కడ రాయబడి ఉంది ఏంటి మహాశ్రమలు. ఏంటిది అది? మహాశ్రమలు. అందరూ చూడండి, ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, లేనిపోని సమస్యలు, లేనిపోని రోగాలు, లేనిపోని వ్యాధులు, లేనిపోని ఇబ్బందులు, భూప్రపంచం అంతటిని తీసుకొని వచ్చి మన తల మీద పెట్టినట్టు ఉంటుంది. కొంతమందికి శ్రమలు వచ్చినప్పుడు, ఆ కష్టాలు వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే ఇది నాకొక్కటే కలిగింది. ఏంటిది చెప్పండి? ఇది నా ఒక్కరికే వచ్చింది, నా ఒక్కదానికే కలిగింది, ఇంకెవరికి జరగలేదు. అదొక వింతగా చూస్తుంటారు దాన్ని. ఏదైనా ఒక కష్టం వస్తే, ఒక శ్రమ వస్తే, ఒక బాధ కలిగినప్పుడు ఇది నా ఒక్కదానికే వచ్చింది, నా ఒక్కడికే వచ్చింది అని అనుకుంటాం. నీ ఒక్కడికి ఏం రాలా ఏమండి? అది నీకొక వచ్చినప్పుడు నీకొకటే అని అనిపిస్తుంటుంది. అంతేనా? అక్కడేమనుంది? మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమల గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకూడదు. ఎన్నో శ్రమలు వచ్చాయి మన దైనందిన జీవితాల్లో. ఇప్పటి వరకు, ఈ రోజుటి వరకు ఏమండి, ఇప్పటి వరకు ఈ రోజు దాకా, ఈ సమయం వరకు కూడా చెప్పమంటే ఎన్ని శ్రమలు ఉన్నాయో, మనందరికి ఎన్ని కష్టాలు ఉన్నాయో రాయమంటే ఒక పెద్ద సీటీ అయిపోతుంది. ఏమండి, ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని శ్రమలు. అయితే దేవుడు నిన్ను అక్కడ ఉంచాలని ప్రభు ఆశపడట్లేదండి. ఆ శ్రమల్లో నుండి, ఎలాంటి శ్రమలు చెప్పండి? ఇలాంటి శ్రమలు కాదు, మనకు మహాశ్రమలు, గొప్ప శ్రమలు. ఏమండి, కష్టాలు ఒకటో రెండో అయితే అనుకోవచ్చు. నీకెన్ని? నీకైతే ఒకటే, నాకైతే చాలా ఉన్నాయి, నాకైతే బోల్డ్ అని ఉన్నాయి. నా బాధలు ఎవరికి చెప్పుకోవాలి, నా కష్టాలు ఎవరికి చెప్పుకోవాలి? నాకు మహాశ్రమలు అంటుంటారు. దేవుడు అగ్నిలోనే నిన్ను ఉంచడు, వాటిలో నుండి బయటికి తీసుకొని వస్తాడు ప్రభు. ఇప్పుడు వాటిని నువ్వేం చేయాలో తెలుసా? వాటిని నువ్వు చల్లార్చే వ్యక్తిగా ఉండాలి. ఏటిని? శ్రమలను, అగ్ని అనే మహాశ్రమలను చల్లార్చే వ్యక్తిగా ఉండాలి. హెబ్రీ పత్రిక 11:34 చూడండి. హెబ్రీ పత్రిక 11:34 త్వరగా. అగ్ని బలమును చల్లార్చిరి అని ఉంది. ఏం చల్లార్చారు వాళ్ళు? అగ్ని బలమును చల్లార్చారు. మరి నీలో వస్తున్న అగ్ని బలము అనే మహాశ్రమలు, ఆ శ్రమల్ని నువ్వు తప్పించుకోగలుగుతున్నావా? ఆ శ్రమలను నువ్వు చల్లార్చగలుగుతున్నావా? అది చల్లార్చాలి అని అంటే మనం ఏం చేయాలో తెలుసా? విశ్వాసము కలిగిన వీరులుగా మార్చబడాలి. ఏం చేయాలా? విశ్వాసము కలిగిన వీరులుగా మార్చబడాలి. నీలో ఎప్పుడైతే విశ్వాసం ఉంటుందో, ఆ విశ్వాసాన్ని బట్టి కలుగుతున్న అనేక శ్రమల్ని నువ్వు దాటుకు రాగలుగుతావు. నువ్వు దాటుకు రావాలి అని అంటే నీలో విశ్వాసం ఉండాలి. వారు ఏం చేశారు? అగ్ని బలమును చల్లార్చారు. ఏం చేశారు? అగ్ని బలముని చల్లార్చారు. మరి ఎక్కడ చల్లారుస్తున్నాం మనం? ఇంకా ఎక్కువ అవుతున్నాయి. ఏమండి, అవుతున్నాయా లేదా చెప్పండి అండి. ఒక కప్పు తీరాలంటే ఇంకో కప్పు, ఆపు తీరాలంటే ఇంకో కప్పు, ఆపు తీరాలంటే ఇంకో కప్పులే. ఏమండి, ఒక కప్పు తీరడానికి ఇంకో కప్పు చేస్తూనే ఉంటాం మనం, దాన్ని చల్లార్చాం.
ప్రభు అంటారు, నువ్వు దాన్ని చల్లార్చాలి అంటే నీలో విశ్వాసం ఉండాలి. ఈ రోజున మన దైనందిన జీవితాల్లో మహాశ్రమలు కలుగుతున్నాయి. ఆ శ్రమలు కలుగుతున్నప్పుడు దాన్ని ఎందుకు జయించలేకపోతున్నాం? ఏ రోజైనా ఆలోచించామా? ఒక్కసారి రేపు సంవత్సరాలు అడుగు పెట్టబోతున్నాం, ఇంకొక నెల తర్వాత కొత్త సంవత్సరాలు అడుగు పెడితే మనం ఏమనుకుంటాం? ఈ సంవత్సరంలో కూడా ఇవే కష్టాలు, ఇవే బాధలు, ఇవే శ్రమలు, ఇవే అప్పులు, ఇంకా అంతకంటే చెప్పనండి అక్క, నన్ను చూడక, అంతకంటే ₹1,00,000 తీసుకుంటావు, వడ్డీ రేపు సంవత్సరానికి సగం అవుతుంది, ఆ సంవత్సరానికి డబల్ అవుతుంది, 1,00,000కి వడ్డీ ఏం పెరగతానే ఉంటుంది, అసలేమో అక్కడే కూర్చొని ఉంటుంది. ఎందుకు మనం శ్రమల్ని దాటుకొని బయటికి రాలేకపోతున్నాం అని అంటే, మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వాక్యంలో, మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వాక్యం, మత్తయి సువార్త 3:10, మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వాక్యం. చూడండి, అక్కడ మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది. ఎందుకు మనకు మహాశ్రమలు వస్తున్నాయి అని అంటే, ఏమండి, ఒకదాని వెంట ఒకటి ఎట్టొస్తుంది? బంధువుల్లాగా వస్తుంటాయి. కష్టాలు బాధలు ఎలా వస్తాయంటే బంధువుల్లాగా వస్తుంటాయి. ఎలా వస్తుంటాయి? బంధువుల్లాగా వస్తుంటాయి. వాటిని తీసుకొని వచ్చి ఇంట్లో కూర్చొని పెట్టుకొని, ఏమండి, వాళ్ళకి పూజలు చేయకూడదు. బంధువులు వస్తే ఎట్టుంటారా? మనం ఏమనుకుంటాం? పెద్దలు ఒక మాట చెప్పారు, పంపలేక అబ్బా ఎన్నిసార్లు పెట్టినారో. మీరు బెటర్ అండి, నాకు తెలుసు. కొందరు చూడండి, పంపలేక ఏం చేస్తుంటారు? పొమ్మనలేక పొగ పెడుతుంటారు అన్నట్టు. మనలో ఉన్న శ్రమల్ని, మనలో ఉన్న కష్టాలని పంపించాం మనం. దాన్ని కూర్చొని దానికి అన్నం పెట్టి, నువ్వు ఎక్కడికి పోతావో, నీకంటే నేను ఇష్టం లేదా అన్నట్టు కూర్చొని ఉంటాం. ఇంకనైనా అన్నిటినీ మానేసి కొత్త సంవత్సరంలో అయినా సంతోషంగా ఉందామండి. ఈ శ్రమలు, ఈ కష్టాలు అన్నీ పోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎందుకనే శ్రమలు బావట్లేదంటే, అక్కడ ఉంది వాక్యం ఏముందో తెలుసా? ఫలింపని ప్రతి చెట్టుని ఏం చేస్తాడు ఆయన? నరికి. అది మనం ఫలించట్లేదు. నువ్వు ఫలిస్తే అగ్నిలో నుండి దేవుడు నిన్ను బయటికి తీసుకొని వస్తాడు. ఎక్కడ ఫలిస్తున్నాం మనం? ఫలింపుని గురించి గత దినాల్లో విన్నాం. ఎక్కడ ఫలిస్తున్నాం? ఫలించని ప్రతి చెట్టు నరకబడి. అది మనం ఫలించలేకపోవడానికి కారణం ఏంటంటే, ఏమండి, మనం దేవుళ్ళో ఉండట్లేదు. నువ్వు ఫలిస్తే శ్రమలన్నింటిలో నుండి దేవుడు నిన్ను తప్పిస్తాడు. నువ్వు ఫలించగలిగితే, నువ్వు ఫలించే అనుభవంలోనికి వస్తే అగ్నిలో నిన్ను పడవేయడు దేవుడు. అగ్నిలో పడవేసినా దాన్ని చల్లార్చే శక్తిని ప్రభు నీకు ఇస్తాడండి. అగ్నిలోనికి నువ్వు వెళ్ళినా అందులో ఏం చేస్తాడు అని అంటే, ఆయన నామఘనతకు మహిమ కలిగేటట్లుగానే నిన్ను మార్చుకుంటాడు. మనం ఏం చేస్తున్నాం అని అంటే, ఆ శ్రమలు, ఆ కష్టాలు దాంట్లోనే కూర్చొని ఉంటున్నాం. ఆ శ్రమల్లోనే కూర్చొని ఉంటున్నాం. దాంట్లో నుంచి బయటికి రావట్లేదు. అందులో నుండి బయటికి రావాలండి మనం. ఆ శ్రమల్లో నుండి, ఆ ఇబ్బందుల్లో నుండి బయటికి రావాలి. మోషే అన్నమాట ఏంటంటే, ఐగుప్తిలో ఉన్న సుఖభోగాలను అనుభవించుట కంటే దేవుని బిడ్డలతో శ్రమ అనుభవించుట నాకు మేలన్నాడు. మరి మనమైతే ఒక చిన్న శ్రమ వస్తే, ఒక చిన్న కష్టం వస్తే, ఒక చిన్న బాధ వస్తే, ఏం మందిరానికి రాలేదా? నాకు బాగలా రాత్రి. ఏం మందిరానికి రాలేదా? మా ఆయన లేటుగా వస్తానన్నాడా? అన్నం వండుతున్నామా? ఇట్టే చెప్తుంటారు కొందరు. మా ఆయన రాలేదా? అన్నమన్నాడా? వండుతున్నామో. ఏమా మందిరం, మా వాళ్ళు వస్తామన్నారా? రాలేదా? లేట్ అయిందా? సాంబార్ పెట్టానా? సంగటి ఉడకతునిందా? ఎంత అయింది మా టైమా? 2 అయింది. ఇంకొకతనే చెప్తుండు దేవుడు రాకడదాకా. నిన్ను వదిలేసిపోతా ఉంటాడు ఆయన. ఒక మాట చెప్పమంటారు వద్దా? చెప్పండి అండి, నోరు తెరిచి. ఇందులోని పాత్రలు, సన్నివేశాలు ఎవ్వరికి సంబంధించినవి కాదు, అన్నీ కల్పితమే. ఓకేనా? పోయేటప్పుడు నాకు వందనాలు చెప్పండి. చెప్పలేదంటే నా మీద కడుపులో పెట్టుకొని పోతున్నారని అర్థం. నేను ఎవరిని ఇక్కడ ఒకరు నాకు విరుద్ధం కాదు,
నా కైకేమో నీళ్ళు పెట్టలేదని ఒకరిని అడిగే అవసరమో నాకు లేదు. దేవుడు చెప్పమన్నాడు, చెప్తున్నాను అంతే. మీదేదైనా గొడవ వేసుకోవాలంటే మీరు అన్నం తినకుండా ఈరోజు రాత్రికి దేవుడితో గొడవ వేసుకోండి, అంతేగాని నా మీదకి రాగాకండి. నాకు వందనాలు చెప్పకుండా పోతే నేనే కుమిలిపోతా మళ్ళీ. అన్నం తిన్నే వంట పట్టట్లే కాబట్టి వందనాలు చెప్పండి, ఓకే? నేను ఎవరినేమో అడగట్లేదు, అర్థమవుతుందా? ఏం చేశాడు మోసే? ఏం చేశాడండి? ఐగుప్తులో ఉన్న దాన్ని అనుభవించాలని ఆశపడలేదు, దేవుని బిడ్డలతో శ్రమ అనుభవించాలనుకున్నాడండి. ఒక చిన్న కష్టం వస్తే మందిరానికి రావట్లే, చిన్న బాధ వస్తే మందిరానికి రావట్లేదు. ఒక్కొక్కరు చూడండి పరుగులు ఎత్తుకొని పోతున్నారు. మొన్న అది చెప్తే వచ్చేది కాదండి. నేను అనుకున్నాను దాన్ని షేర్ చేసి మన గ్రూప్లో పెడదాం అనుకున్నా. మళ్ళీ నాకు ఒక ప్రేరేపణ, ఎవరో పదే పదే చెప్తే రాదది. ఒక నిండు ముసలాం, ఎవరు ఉన్నారు ఇక్కడ? ఎవరు లేరు, అసలు ఎవరు లేరు ఇక్కడ. అంతటి వయసు కలిగిన ఆమె వనకత అందరూ నిలబడి ఆరాధన చేస్తుంటే ఆ వనకత సప్పట్లు కొడుతూ ఆరాధిస్తుంది. మన బతుకేమీలే, మందిరం పక్కనే ఇచ్చాడు దేవుడు. ఛార్జీ కూడా ఏమైనా ఉందా? ఛార్జీలు ఉంటే చెప్పండి, ఎట్లా ఒకటి నేనైనా భారం భరించి మీకు ఇస్తా, ఛార్జీ ఉంటే. ఎక్కడుండే మందిరానికి కూడా రావట్లే. అంత పండు ముసలామి నిలబడి దేవుని ఆరాధిస్తా, అసలు ఆమె ఎక్కడ పడిపోతుంది అనుకున్నా నేను. అట్లా చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధిస్తుంది. ఒక్క గంట, అబ్బాయి గంట కూడా లేదు. మా వాళ్ళని అడగండి, ఏమ్మా చెప్పినారా? ఈరోజు చెప్పండి అన్నం తినేటప్పుడు అందరికీ. నేను కూడా మారిపోయినాను మీకోసం. కరెక్ట్గా 7:30కే దరిమేస్తున్నా. ఒక అరగంట కూడా ఉండలేరా మందిరంలో? ఒక అరగంట కూడా దేవుడి మందిరానికి రాలేకపోతే ఇంకెందుకండి మనం? ఒకటే గుర్తుపెట్టుకో, నువ్వు దేవుడి మందిరంలో ప్రవేశించలేకపోతే పరలోకానికి ప్రవేశించలేవు, అంతే, నో డౌట్. పరలోకానికి గుమ్మం ఏంటంటే దేవుని యొక్క మందిరమే. దేవుని మందిరంలోనే ప్రవేశించలేని వాడు పరలోకంలో ఏం ప్రవేశిస్తాడో? పరలోకంలోనికి ప్రవేశించేటప్పుడు రాత్రి అయింది నాయన, నాకు షుగర్ ఉంది ప్రభువా, అక్కడ చపాతీలు పెడతావా పెట్టవా నాయన? అక్కడ ఎందుకుంటాయి? అక్కడ ఎందుకుంటాయి నీకు? నేను అడుగుతున్నా, చెప్పండి, ఉంటాయా నీకు? ఈరోజు ఏదైతే ఏదైంది కానివ్వండి, చెప్పండి అండి, ఉంటాయా నీకు? రండి. ఏం ప్రార్థనకు వస్తే ఏమైపోతుంది? ఎంతసేపు ఇంట్లోనే కూర్చొని ఉంటే ఏమొస్తుంది చెప్పండి? అక్కడ తిరగడానికి ఇక్కడ తిరగడానికి ఊరంతా తిరగడానికి ఓపిక ఉంటుంది నీకు. మందిరానికి రావడానికి ఓపిక లేదు నీకు. దేవుని బిడ్డల కొరకు శ్రమ పడడం, దేవుని కొరకు నేను శ్రమ పడాలని వచ్చేసాడండి. ఏం వదిలాడో తెలుసా? సింహాసనాన్ని వదిలేశాడు. సింహాసనాన్ని వదిలేశాడు మోషే. ఏమండి, సుఖభోగాలను విడిచిపెట్టాడు మోషే. అన్నిటినీ వదిలేసి దేవుని కొరకు శ్రమ పడాలి, దేవుని కొరకు కష్టపడాలని పరిగెత్తుకుంటూ వచ్చాడండి. మనం ఏం చేస్తున్నాం చెప్పు? సరే, ఒక రోజు ఏదో వచ్చింది, లేకపోతే ఇంకొక రోజు ఏదో కలిగింది. ఏంది, మనం బతికినంత కాలం వస్తూనే ఉంటాయా? ప్రతి బుధవారం, ప్రతి శనివారం, ప్రతి ప్రార్థనలకా? నాకు తెలియక అడుగుతా, చెప్పండి అండి. నాలాగైతే మీరేం చేస్తారు చెప్పండి? నాలాగైతే ఒక రోజు కూడా ఉండరు మీరు. నిజం చెప్తున్నాను నేను. ఒక పాస్టర్ ఏం చెప్పినాడు తెలుసా? అమ్మా నాన్నని బాగా చూసుకోవాలి, 2 నెలలకు ఒక్కసారైనా మీ అబ్బాయి మీ కాడికి వచ్చి పోతా ఉండి పరామర్శించాలని చెప్పినాడు అంట ఒక పాస్టర్ మా నాన్నకి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను? ఇప్పుడు నేను ఊరికి పోయి ఎన్ని రోజులైంది? చాలా రోజులు వద్దులేండి, లెక్కలేగా కొట్టేద్దాం అనుకున్నారా? అదే నేను చెప్పింది. నాలాగైతే ఒక పూట కూడా ఉండరు మీరు. ఏ రోజైనా దేవుని మందిరం కాకుండా, దేవుని పరిచయం కాకుండా ఏ రోజైనా బయటకు పోయానా? పెళ్ళిళ్ళు, పెటాకులు పోవద్దు అనట్లేదు నేను, మీరు పోండి. కానీ దేవుడే మనకు ముందు స్థానమై ఉండాలి. పెళ్ళిళ్ళకి వాటికి వీటికి పోవద్దని నేను అనట్లేదమ్మా, పోవాలి, అందరూ మనకు కావాలి. నా డ్యూటీ ఇదే కాబట్టి నేను ఇదే చేసుకుంటున్నా. నాకు దేవుడు ఈ పరిచయం ఇచ్చాడు. మనం ఏం చేస్తున్నాం? ఒక అరగంట, ఒక గంట. ఎప్పుడో మేలో జూన్లో పోయా నేను ఊరికి. ఇప్పటికి ఎన్ని నెలలు అయింది
చెప్పండి. ఒక గంట రాలేము మనమా? ఒక గంట దేవుని కొరకు శ్రమ పడకపోతే ఎందుకండి మనం? సుఖభోగాలన్నిటిని వదిలేశాడండి మోషే. అయితే మోషేని దేవుడు విడిచిపెట్టాడా? ఆ శ్రమల్లో ఉంచాడా దేవుడు? శ్రమలు, కష్టాలు, మహాశ్రమల్లోనే ఉంచిపెట్టాడా మోషేని దేవుడు? ఉంచలేదే. ఏం చేశాడు? ఏమండి, అసలు మోషే సమాధి ఎక్కడుందో కూడా ఎవరికి తెలియదు. అంతగా రహస్యంగా దేవుడు దాచి ఉంచాడే. మరి నీ జీవితాన్ని దేవుడు దాచి ఉంచాలి, కాపాడాలి అని అంటే మనం ఏం చేయాలో తెలుసా? దేవుని కొరకు నిలబడేవారిగా ఉండాలి. ఇప్పుడు అగ్నిగుండంలో నుండి, ఆ శ్రమల్లో నుండి మనం బయటికి రావాలంటే ఏం చేయాలో తెలుసా? విగ్రహాలను పూజించకూడదు. ఏం చేయకూడదు? అది అగ్నిలో నుండి మనం బయటికి రావాలంటే విగ్రహాలను పూజించకూడదు. అంటే మనం దేన్నైతే దేవుడిని కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నామో అదే విగ్రహారాధన. నువ్వు దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావు, దాన్ని విడిచిపెట్టాలి కదా. దాన్ని విడిచిపెడితే మహాశ్రమలని అగ్నిలో నుండి దేవుడు నిన్ను తీసుకొని వస్తాడు. ఆ విగ్రహారాధన విడిచిపెట్టాలి, దాన్ని నువ్వు పూజించకూడదు. రెండోది ఏంటో తెలుసా? దేవుని కొరకు నిలబడాలి. ఏం చేయాలి? దేవుని కొరకు నిలబడాలి. ఏదైనా రాని దేవుని కొరకు నిలబడే వ్యక్తిగా ఉండాలండి. దేవుని కొరకు బ్రతికే వ్యక్తిగా ఉండాలి. అది చెయ్యాలి మనం. మూడోది ఏంటో తెలుసా? విశ్వాసముతో జీవించాలి. ఎన్ని శ్రమలైనా రాని, ఎన్ని కష్టాలైనా రాని, నీ విశ్వాసాన్ని పోగొట్టుకోకూడదు. ఏం చేయకూడదు? అది విశ్వాసాన్ని పోగొట్టుకోకూడదు. నాలుగోది ఏంటో తెలుసా? దేవుని బలం మీద ఆధారపడాలి. ఏం చేయాలి? దేవుని బలం మీద ఆధారపడాలి. వాళ్ళు అన్నారు, అయ్యా నువ్వు అగ్నిలో మమ్మల్ని పడేస్తావు, ఏసై. మా దేవుడు శక్తి కలిగిన వాడు, అగ్నిలో నుండి మమ్మల్ని తీసుకురావడానికి ఆయన సమర్థుడైన దేవుడు. అంత మాత్రమే కాదు, వాళ్ళు చెప్పింది ఏంటో తెలుసా? దేవుడు మమ్మల్ని రక్షించినా రక్షించకపోయినా మేము ఎక్కడ ఉంటాం? అగ్నిలోనే ఉంటాం. ఇబ్బంది లేదు. దేవుడు కొరకు సస్తాం. ఆ తెగింపు రావాలండి మనకు. ఆ తెగింపు నీలోకి వస్తే దేవుడు అందులో నుండి నిన్ను బయటికి తీసుకొని వస్తాడు. ఎలా తీసుకొని వస్తాడు చెప్పనా? ఆ మహాశ్రమలని అగ్నిలో నీకు చిన్న నొప్పు రవ్వ కూడా తగలకుండా బయటికి తీసుకొని వస్తాడు దేవుడు. ఆమేన్. ఎలా తీసుకొని వస్తాడు ఆయన? నీకు చిన్న గాయం, చిన్న ఇబ్బంది, చిన్న కష్టం కూడా తగలేకుండా బయటికి తీసుకొని వస్తాడు. కొందరు చూడండి, మీరు ఒక 2-3 రోజుల క్రితం, ఒక నెల అనుకుంటా, ఒక ఆమె ఊరేసుకొని చచ్చిపోయింది. హైదరాబాద్లో ఊరేసుకొని చచ్చిపోయింది. ఎందుకు చచ్చిపోయావు అని అంటే, ఆమెకేం శ్రమలు రాలా, ఆమెకేం కష్టాలు రాలా, ఆమె ఎందుకు చచ్చిందయ్యా అని అంటే, వాళ్ళ ఇంట్లో చీమలు తిరుగుతున్నాయంట. ఏం తిరుగుతున్నాయంట? చీమలు తిరుగుతూ ఉంటే ఆ చీమల బాధ తట్టుకోలేక చచ్చిపోయిందంట ఊరేసుకొని. లెటర్ రాసి, అయ్యా నేను ఈ చీమలతో తట్టుకోలేకపోతున్నాను, రోజు ఇటు పోరు తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి లెటర్ రాసి తన బిడ్డను తన తండ్రి దగ్గరకు పంపించి ఊరేసుకొని చచ్చింది. చూడండి, ఈరోజున చాలా చిన్న చిన్న శ్రమలకి చచ్చిపోతున్నారు, చిన్న చిన్న వాటికి చచ్చిపోతున్నారు. శ్రమలు ఎన్నో వచ్చినా దేవుడు వాటిలో నుండి నిన్ను నడిపిస్తాడు. యెషయా గ్రంథం 43:2 చూడండి. ఈ మాట చెప్పుకొని మనం ముగించుకుందాం. యెషయా గ్రంథం 43. అక్కడ మనకు అవసరమైన మాట 43:2 నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. చూసారా? నువ్వు అగ్నిలో నడుస్తావు. నడవని చెప్పట్లేదు దేవుడు. యేసయ్య దగ్గరకు వస్తే శ్రమలు కాదు, మహాశ్రమలు కలుగుతాయి. ఎలా కలుగుతాయి చెప్పండి. అమ్మా, యేసయ్య దగ్గరకు వస్తే కష్టాలు రావనట్లేదు. యేసయ్య దగ్గరకు వస్తే శ్రమలు వస్తాయి. అలాంటి శ్రమలు తెలుసా? ఇలాంటివి కాదు, మహాశ్రమలు, మహా కష్టాలు, మహాబాధలు వస్తాయి. అయితే ఆ మహాశ్రమల మధ్యలోనే దేవుడు నిన్ను కాలిపోనివ్వకుండా నడిపిస్తాడు. అర్థమైందన్నమాట. ఏమండి? దాంట్లో నిన్ను కాలిపోనివాడు దేవుడు. దాంట్లో నుంచి బయటికి నడిపిస్తాడు, నిన్ను బయటికి తీసుకొని వస్తాడు దేవుడు. అక్కడే కూర్చొని పెట్టాడు నిన్ను. ఆ శ్రమల మధ్యలో, ఆ ఇబ్బందుల మధ్యలో, ఆ కష్టాల ఇబ్బందుల కొలిమిలో నిన్ను కూర్చొని పెట్టాడు దేవుడు. వాటిలో నుండి నిన్ను నడిపించడం ప్రారంభిస్తాడు. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు అగ్నిలో ఉన్నారు. ఎందుకు పోయారు అగ్నిలోనికి చెప్పండి?
మందిరానికి బాగాలేదనే, విగ్రహారాధన చెయ్యలేదు, బొమ్మకు మొక్కలేదు. చూసారా? దానికి మొక్కేసుంటే ఈ బాధలన్నీ ఉండేటి వాళ్ళకి ఏమండి? ఈ బాధలన్నీ ఉండేటివే, అగ్నిలోనికి పోయేవాళ్ళ. అయితే వాళ్ళు ఒకటే తీర్మానం చేశారు, మొక్కితే ఏసైనా మొక్కుతాం, చస్తే ఏసై కోసం చస్తాం, బతికితే ఏసై కోసం బతుకుతాం, అంతే కానీ దేవునికి వ్యతిరేకంగా ఏం చెయ్యం మేము. అలాంటి బతుకు ఎందుకు అనుకున్నారు వాళ్ళు? అలాంటి జీవితం ఎందుకు అనుకున్నారు వారు? మరి మనం ఏం చేయగలుగుతున్నాం? ప్రభు త్వరగా రాబోతున్నాడే, మరి మనం ఏం తీర్మానం చేసుకోగలుగుతున్నాం ప్రభు సన్నిధిలో? దేవుని కొరకు నువ్వు ఎప్పుడైతే నిలబడతావో ఒకటే గుర్తుపెట్టుకోండి, అప్పుడే నీకు శ్రమలు వస్తాయి. అర్థమైందా? దేవుని కొరకు నిలబడినప్పుడే నీకు కష్టాలు అనేటివి ఎదురవుతాయి. అయితే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆ అగ్ని మధ్యలో నుండే దేవుడు నిన్ను కాలిపోనివ్వకుండా నడిపిస్తాడు. ఆమేన్. అది 2 విషయాలు చెప్పాను. ఎందులో నుండి బయటికి తీసుకొని వస్తాడు ఆయన? సమాధిలో నుండి, అగ్నిలో నుండి. సమాధి అనగా వేషధారణ, అక్రమం. అగ్ని అనగా శ్రమలు, మహాశ్రమల్లో నుండి బయటికి తీసుకొని వస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అందులో నుండి పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని బయటికి నడిపించును గాక. ఆమేన్.